చెప్పిన కానీ మనకి నలుగురు తిరిగితే మనకి ఏదో చేస్తారం అదో భయం. ఇప్పుడు ఎవరు ఎవరి గురించి మాట్లాడితే ఇల్లు చేంజ్ చేస్తారని భయం, వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళు చేంజ్ చేస్తారని భయం. వైసీపీది బాగానే ఉంది, టీడీపీది బాగానే ఉంది. కానీ ఏంటంటే అందరూ జగన్మోహన్ రెడ్డి బాగా మంచి చేశాడు. కిందన్న మంత్రుల వల్ల ఆయనకి చెడ్డ పేరు వచ్చింది తప్ప ఆయన పర్లా వీళ్ళు పర్లా. కిందన్న మంత్రులు ఇప్పుడు భూతం ఆడటం అందరూ జగన్ నచ్చలేదు. చిన్న చిన్న పరిస్థితులను ఇబ్బంది పెట్టారు. దానివల్ల ఇక అందరూ తిరగత వచ్చిందాము. ఏ చేయడయ్యా అందరికి వచ్చినాయి డబ్బులు, అందరికి అందరూ రాలా. వెళ్ళిన వాళ్ళకి కొంతమందికి అందిని, అందరికి అందలా. అందుకే వ్యతిరేక వచ్చింది. ఆ 11 సీట్లు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అంటే డెవలప్ చేస్తాడు, చెందుతాడు, పరిపాలన బాగుంటుందని ఆయనకి సీట్లు ఎక్కువ ఇచ్చారు. జనసేన కలిసింది కదా పవన్ కళ్యాణ్ వల్ల కూడా బాగుంటుంది. అది చేస్తారని ఆశపడుతున్నాం. చంద్రబాబు నాయుడు చేస్తాడు, ఆశ కలుగుతుంది. పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఎక్కడో బెంగళూరు వెళ్ళి, మద్రాసు వెళ్ళి, హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళందరూ పిల్లలందరూ ఇక్కడ చేసుకుంటారని ఆశపడుతున్నాం. ఏమి ఇచ్చాడు? వాలంటీర్లకు ఇచ్చాడు, 5,000 ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? 5,000 ఇచ్చి వాలంటీర్లు ఇచ్చాడు. ఆ వాలంటీర్లు దేనికి? ఇప్పుడు అంత అసలు 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ అవసరంలా. ఒక 100, 150 ఇళ్ళు ఇచ్చినా ఒక బజార్కి ఒకళ్ళు ఇద్దరు పెట్టినా చాలు. అక్కర్లా. బజార్కి 2-3 చేస్తే చాలదా? ఎందుకు 50 ఇళ్ళకి? ఎందుకు వేస్ట్ అంతమంది ఉద్యోగాలు? మరి డెవలప్మెంట్ ఇప్పుడు 4-5 నేసాడు ఒక బజార్కి. ఇప్పుడు 2 నేసేవానికి 2-3 నేసి 10,000, 15,000 వాళ్ళు బాగుపడతారుగా. రేపు 4 బాగుంటుందిగా. 2-3 ఒక బజార్లో ఒక మావుంటే ఏమంటాయి? అసలు రోడ్లు ఎట్లా ఉండే చూసారా? ఇప్పుడు వీళ్ళు ఇంకా రోడ్ల గురించి ఇల్లు మాట్లాడతల్లా. ఇల్లు మాట్లాడాలి, రోడ్ల గురించి ఇంతవరకు ఏం చెప్పలా. సరే 10-15 రోజులైంది, 20 రోజులు అయింది, లోపు అయింది. మరి రోడ్ల గురించి మన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నాడు కదా అది మంత్రి పదవి. మరి ఆయన వల్ల డెవలప్ చేస్తాం చూద్దాం. చేయాలని చూస్తున్నాం మేము కూడా, చేస్తాడని. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న మంత్రి పదవి వల్ల డెవలప్ చేస్తాడు, మంచి జరిగిద్దని చూస్తున్నాం. చేయాలని ఆశపడుతున్నాం. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తాడని ఆశ ఉంది, చేస్తాడని అభిమానం. కారణం ఏంటంటే వాళ్ళ నాన్నగారు చేశారు. వాళ్ళ నాన్నగారు మంచి పథకాలు పెట్టారు, ఇచ్చారు, డెవలప్. ఆయన కొద్దిగా కష్టపడ్డాడు. లేబర్ అంటే, జనం అంటే, పబ్లిక్ అంటే బాగా చేశాడని ఆశపడి వాళ్ళ నాన్నలా చేస్తాడని ఆశపడ్డారు. ఈయన ఏం చేసింది జనాలకు తెలిసిన వరకు అయితే ఏం చేయలే. ఆ డబ్బులు ఇస్తున్న వారికి డబ్బులు ఇచ్చాడు, వెనక నుంచి తీసుకున్నాడు. అభివృద్ధి జరిగింది, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు లబ్ధి చేయవచ్చని చెప్పి కూడా వైసీపీ యాక్చువల్గా ఏంటంటే గత ప్రభుత్వం నవరత్నాలని మేనిఫెస్టోని బైబుల్ ఖురాన్ ఇట్లా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, ఎవరు కాదనట్లా. ప్రజలకి ఏంటంటే మనం ఉచిత తాయిలాలు ఇవ్వటం అనేది కాదు. ఆ ఉచిత తాయిలాలతో పాటు ఏంటంటే ఎంతోమంది విద్యా ఉపాధి అవకాశాలు చూపించాలి. ఎకనామిక్ గ్రోత్ చూపిస్తే కనుక ఏంటంటే ఆటోమేటిక్గా ప్రజలు ఏం చేస్తారంటే ఎంతో కొంత ఉన్నతమైన స్థానంలోకి వెళ్తారు. ఏంటంటే మనకి కావాలని చూడండి, అన్ని రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. సామాన్యుడు బతకడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. దానివల్ల ప్లస్ ప్రజలందరూ కూడా ఏంటంటే కొద్దిగా రెవల్యూషన్ అనేది రావడం అనేది జరిగింది. చాలా వరకు ఏంటంటే గత ప్రభుత్వం అయితే మంచి పథకాలను ఇచ్చింది. ఈ ప్రభుత్వం కూడా ఏంటంటే కొన్ని పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాలను ఎలా అమలు పరుస్తారు, అలాగే ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎకనామిక్ గ్రోత్ ఎంతవరకు చూపిస్తుంది అనేది ఏంటంటే రానున్నటువంటి ఈ పరిపాలన కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు, ఏదన్నా సరే ఏంటంటే వాళ్ళు ప్రజలకు చేసే దాన్ని బట్టి నెక్స్ట్ ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఆధారపడి ఉంటాయని నేను అనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఎంత పెద్ద లీడర్ అయ్యి ఉంటే, ఎంత పెద్ద వ్యూహాలు పన్నుంటే అంత పెద్ద లీడర్ అయ్యి ఉంటాడు, ముఖ్యమంత్రి అయి ఉంటాడు. ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే నేను మాట్లాడేస్తా, నేను ఇక్కడ నుంచి మాట్లాడేస్తా. ఆ ఎమ్మెల్యే స్థాయికి ఎదగడానికి ఎంత దోహదపడి ఉంటాడు, ఎన్ని ర్యాలీలు చేసి ఉంటాడు, ఎన్ని డబ్బు ఉంటే కాదుగా, ప్రజాభిమానం కూడా ఉండాలిగా. ప్రజాభిమానం లేదంటారా జగన్ గారికి? ఉండకుండా లేదుగా, ఉండిద్ది. కాకపోతే ఆయన మళ్ళీ పాదయాత్ర చేస్తే ఏమన్నా పొందుకునే అవకాశం అన్నా ఒకసారి మోసపోతారు, చేద్దాం 2 సార్లు పోతారు. ఎలా ఉండిద్ది అంటే సన్నపు సత్యమూర్తుల్లో చెప్తారు చూసారు, నానా పులి అని 2 సార్లు వెళ్తాడు. 3ఓసారి అమ్మో ఇది అలాగే చెప్తున్నాడని వదిలేస్తాడు. ఒకసారి చేస్తేనే పాదయాత్రకి గట్టి నమ్మకం ఇచ్చినట్టు. 2ఓసారి నేను పాదయాత్ర చేస్తానంటే ఎవరు నమ్మరు. నువ్వు ఎన్నికలు రాకముందు పాదయాత్ర చేసావు, ఎన్నికలు గెలిచిన తర్వాత నువ్వు పాదయాత్ర చేసావా? జనాల్లో ఉండాలిగా. పోనీ కరోనా వచ్చింది, అవన్నీ వచ్చినాయి, అవన్నీ మనం చెప్పుకోకూడదన్న. ఆయన సొంత ప్రభుత్వం ఏమున్నాయో, ఆయన నాక సలహాదారులు ఎవరు వద్దన్నారు? సలహాదారుడు వద్దంటే తీసేసే, నేను చేసేసే అన్నంత సీఎం అయితే కాదు, అంత దద్దం అయితే కాదుగా ఆయన శైలి. అదే 2004లో ఎంపీగా చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అబ్బో జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఏమంటారన్న? అంటే ప్రతి ఒక్క లబ్ధిదారునే చూశారు కానీ డెవలప్మెంట్ చూడలేదు. ఇచ్చారు, ఎంతవరకు ఇచ్చారు? ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చారు? రోజు కూడా తాకట్టు పెట్టి ఇచ్చారు. ఎందుకు? జనాల సొమ్ము తాకట్టు పెట్టి ఇవ్వాల్సిన పని జనాలకు ఇచ్చారు. మధ్యతరగతి అన్యాయం అయిపోయాడు.
మండింది. అంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అందుకే అది ఫేక్ కదా అనుకోవటం. అది అలా అనుకుంటే లాస్ట్ ఎలక్షన్లో కూడా ట్యాంపరింగే అనాలి. మరి చేశాడు, పేదలకు ఇచ్చాడు, కానీ మధ్యతరగతులను పట్టించుకోవాలి. మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి కొట్టేసి పేదలకు ఇచ్చాడు. మధ్యతరగతి కూడా పేదవాడు అయిపోతున్నాడు. ఈ ట్యాక్సులు కట్టి ఇచ్చేసి వాళ్ళకి పెట్టడం అవుతుంది పరిస్థితి.